జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి ఆర్ఎన్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాపల్లి ఆర్ఎన్ఆర్ కాలనీలో గ్రామస్తులు నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ ఆలయంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన సహిత నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, వేద మంత్రోచ్చరణలు, వందలాది మంది జయ జయధ్వానాల మధ్య వేడుకలు ఘనంగా సోమవారం మొదలు కాగా, మొదటి రోజు గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్టాపన, జలాదివాసం నిర్వహించారు. రెండవ రోజు మంగళవారం గణపతి పూజ, ధాన్య పుష్ప ఫలశయ్యాది వాసములు నిర్వహించారు. గ్రామంలోని పలువురు సతీ సమేతంగా యజ్ఞ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతిష్టా మహోత్సవం వేద పండితులు రాఘవేంద్ర శర్మ, కడియం బాలాజీ శర్మ, కొండపలుకుల సంభశివ శర్మ బృందంల సమక్షంలోని వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటల శ్రీ అభయాంజనేయ శివ పంచాయతన సహిత నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారం వల్లనే ఆలయ నిర్మాణం పూర్తయిందని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంజనేయ స్వామి దీవెనలు గ్రామ ప్రజలతో పాటు హాజీపూర్ మండల ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాపల్లి గ్రామంలో నిన్నటి నుండి 3 రోజుల పాటు భక్తాంజనేయ ఈ ప్రతిష్టాపన జరుపుకుంటున్నాము. దీనికి ప్రతి ఒక్కరు కూడా మా రాపల్లి గ్రామ గుడికి ప్రతి ఒక్క దాత కూడా సహాయం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా భక్తులందరూ కూడా రేపు ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు 10 గంటలకి ఊరి ప్రజలే కానీ వేరే ఇతర గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ ఊరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి రాపల్లి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మనోజవం ఆరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆస్తిక రాపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ గ్రామంలో అత్యంత వైభవపేతంగా నిన్న, ఈరోజు, రేపు 3 రోజులుగా ఇక్కడ ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి సహిత శివపంచాయతన నవగ్రహ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. అందులో భాగంగా నిన్న గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆ తర్వాత రక్షాబంధనము, యాగశాల ప్రవేశము, తర్వాత విగ్రహ స్థాపిత పూజలు, నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, యోగిని, సర్వతో భద్రమండప దేవత పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత గణపతి హోమము, నవగ్రహ హోమము, తర్వాత ఈ యొక్క నూతన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా జలాదివాస కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మళ్ళీ ప్రాతకాల పూజలు, తర్వాత హోమ కార్యక్రమాలన్నీ కూడా సామూహిక హోమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఈ విగ్రహాలను ధాన్యాదివాస, ఫలాదివాస, పుష్పాదివాస, శయ్యాదివాస కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విగ్రహ స్థాపన, ఆ తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి కనుక ఈ 3 రోజులు కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
आंजनेय स्वामी भगवान की। हर नमः पार्वती पतये हर हर महादेव हर। రాపల్లె హనుమాన్ గుడి ఇన్ని రోజులు లేక అందరికీ బాధ గుడి లేక అని బాగా బాధ ఉండే. దేవుడు అనుకున్నట్టు హనుమాన్ జయంతి మనకు మన గుడి ఇచ్చిండు. రాపల్లె గ్రామస్తులు అందరూ మన తాతలు అందరూ కృతజ్ఞతలు అందరూ కలిసి మన రాపల్లె గుడి అయింది. ఇది హనుమాన్ జయంతి ఉండాలని మనసు కోరుకుంటున్నాం. రాపల్లి గుడి అందరి సహకారంతో అందరం కలిసి కట్టుకున్నాము. పెద్ద ఒక పండగ వాతావరణం ఏర్పడింది. చాలా బాగుంది.